సమస్యలపై గళమెత్తే వారిని ప్రశ్నించే వారిని అన్నలు అంటూ ముద్ర వేస్తున్నారని ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టు సంఘాల నేతలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో మహా ధర్నా జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నాయకులు, హక్కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సమస్యలపై గళమెత్తే వారిని ప్రశ్నించే వారిని అన్నలు అంటూ ముద్ర వేస్తున్నారని ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టు సంఘాల నేతలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలోని హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో మహాధర్నా జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నాయకులు, హక్కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా స్వతంత్ర ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. చెప్పండి రాజమౌళి. గ్రేసీ మొత్తం మీద ఆపరేషన్ కంగారు నిలిపివేయాలంటూ కూడా కేంద్ర వైఖరిని తప్పుపడుతూ నారాయణమూర్తి మొత్తం మీద ఏదైతే సినీకి సంబంధించిన హీరో కావచ్చు, లేదంటే ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, ఆ నారాయణమూర్తి కూడా దీనిపై మండిపడ్డారు. ఏదైతే ఆపరేషన్ కంగారు పేరుతో ఇప్పటికే వందలాది మందిని పుట్టనబెట్టుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం వైఖరిని మార్చుకొని ఇప్పటికైనా ఆ నక్సలైట్లపై ఎత్తివేస్తూ వారిపై ఉన్నటువంటి విధానాలను మార్చి ఎత్తివేస్తూ వారితో చర్చలకు సిద్ధం కావాలి. ఇప్పటికే తాను చెప్పడం జరిగింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చెప్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం దాన్ని పట్టుకోవట్లేదు. కానీ 2026 మార్చి 30 వరకు మాత్రం ఏదైతే నక్సలైట్లను రూపుమాపడానికి ఈ నేపథ్యం ఎన్నుకున్నారు. ఆపరేషన్ కంగారు పేరుతో గిరిజనులను మాత్రమే చెబుతున్నారు. ఒకవేళ వారికి ఉన్న బాధలు సాధలకు సంబంధించి వారు గలమెత్తితే ప్రశ్నిస్తే వారిని నక్సలైట్ ముద్ర వేసి కాల్చి చంపుతున్నారు. ఈ అంతా బూటకంకంటారు అంటూ కూడా తను మండిపడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి సమస్యలకు ఒక పరిష్కారం చూపెట్టి ఇక్కడికక్కడ వారిని అక్కడికక్కడ వారిని తీసుకువచ్చి ఆ నేపథ్యంలోనే వారితో పరిష్కరించే దిశగా, అంటే సమస్య పరిష్కరించే దిశగా చర్చలు జరపాలంటూ కూడా ప్రజా సంఘ నాయకులు చేస్తారు. ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లోపల ఆ ధర్నా నిర్వహించినటువంటి ప్రజా సంఘాలు మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం వైఖరిని తప్పుపడుతున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇటు మధ్యప్రదేశ్ తో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఇప్పటికే వందలాది ప్రాణాలను అడవి తల్లి ఒడిలో బలిగొన్న నేపథ్యం ఉంది. ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ నేపథ్యంలోనే ప్రజా సంఘాలతో పాటు వివిధ సంఘాలతో పాటు అధికారులతో ప్రజల సమక్షంలో చర్చకు దారితీసే విధంగా చర్చించాలంటూ కూడా ఆర్ నారాయణమూర్తి చెప్పారు. ఏదైనా గలమెత్తి ఒక పేదవాడు గలమెత్తి ప్రశ్నిస్తే వారిని నక్సలైట్ పేరుతో కాల్చి చెప్పడమేనా, ఇది మానవత దృక్పథమేనా? భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కూడా మౌఢ వ్యక్తి మధ్యవర్తిత్వం వహించి అప్పుడు సమస్యను పరిష్కరించడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా వీరంతా ఇండియాకు సంబంధించిన వ్యక్తులే, భారతదేశానికి సంబంధించిన వ్యక్తులే, భారతదేశంలో పుట్టిన వ్యక్తులే, భారతదేశ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులే. వీరందరినీ కూడా మానవ దృక్పథంతో చర్చలకు సంబంధించి చర్చల ప్రక్రియ ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలంటూ కూడా ఆర్ నారాయణమూర్తి చెప్పారు. ఈ నేపథ్యంలోనే గలమెత్తిన ప్రతి ఒక్కరిని ఎన్కౌంటర్ పేరుతో చంపకుండా దీన్ని చర్చల ద్వారా పరిష్కరించాలని కూడా తను కోరడం జరిగింది. ఏదేమైనప్పటికీ మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వైఖరి దొడ్డిదారులు నడుస్తుంది. అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు మధ్యప్రదేశ్ కావచ్చు, అటు మహారాష్ట్ర కావచ్చు, ఈ 3 ప్రభుత్వాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినప్పటికీ మాత్రం కొన్ని ప్రభుత్వాలు అంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఒక చర్చకు దారితీసే ప్రక్రియ నిర్వహిస్తున్నా కానీ దీన్ని మాత్రం ఏమాత్రం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ముద్రనిధిలో ఉంది. కానీ ఇప్పటికైనా నరేంద్ర మోడీ దిగివచ్చి ఒక మెట్టు దిగివచ్చి వీళ్ళంతా కూడా భారతదేశ పౌరులే చనిపోతున్నారు అంటూ కూడా దాన్ని సానుకూలంగా స్పందించి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగివచ్చి వారి పట్ల సానుభూతి చూపి వారికి ఒక బతుకుదారిని చూపెట్టవలసిందిగా కూడా తను కోరడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.
కగారు మింగిన ప్రాణాలై తెల్ల దొరలు ముంచినాటే కార్పొరేట్ల సై పరిష్కారం కోసం కలిసి కొట్లాడినాం. ఇవాళ కూడా బాధ్యత ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు చర్చలు చేసి భారతదేశం యొక్క సమగ్రతని మరి రాజ్యాంగాన్ని మనం కాపాడుతూ ఇప్పుడు రావటం జరిగింది. అందువల్ల ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎప్పుడైతే నక్సలైట్లు చర్చలకు సిద్ధంగా ఉన్నారో చర్చలకు పిలిచి మీరు ఈ సమస్యను పరిష్కారం చేస్తే దీనికి శాశ్వత పరిష్కారం వస్తుంది. అంతేగాని నక్సలైట్లని భౌతికంగా చంపటం వల్ల ఈ సమస్యకు పరిష్కారం రాదు. నక్సలైట్ల సిద్ధాంతాన్ని మనం మార్చకపోతే వారిని చంపినంత మాత్రం